మాధవి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగా ఈరోజు ఈ పాలసీల గురించి వింటుంటే బడ్జెట్ చూసిన ఆనందం కన్నా ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్. చాలా డీటెయిల్డ్ గా ప్రజెంట్ చేశారు. గౌరవ మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు. నేను ముఖ్యంగా మాట్లాడాల్సింది ఓన్లీ SHGs గురించి. SHG టు MSME ప్రోగ్రామ్ గురించి మాట్లాడారు మంత్రి గారు. ఇక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయంటే SHG ఈ రోజు ఇండివిజువల్ గా ఆపరేట్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకొని వాళ్ళకి ఏదో పేపర్ ఫ్యాక్టరీస్ గానీ అగరబత్తి ఇండస్ట్రీస్ గానీ అలా చిన్న పెడుతున్నారు. SHG యాజ్ ఎ క్లస్టర్ అన్న దాని గురించి ఒకసారి ఆలోచించమని మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే మంత్రి గారు ఆల్రెడీ కామన్ ఫెసిలిటీస్ ఫర్ ఎ క్లస్టర్ ఇన్ ఎ పార్క్ గురించి చెప్పారు. అక్కడ మనం ఇంటిగ్రేట్ చేస్తే దీన్ని చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మినిస్టర్ గారు దాని గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు అంటున్నట్టుగా వన్ ఎంటర్ప్రినర్ ఫర్ ఫ్యామిలీ అన్నది మనం అచీవ్ చేయగలం. ఎందుకంటే మా నియోజకవర్గం తీసుకుంటే మాకు సుమారు 54,000 మంది SHGలు ఉన్నారు. అక్కడ వాళ్ళందరితో మనం ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. నేను మీతో డీటెయిల్డ్ గా మాట్లాడతాను. ఇంకొకటి ఏంటంటే 175 కాన్స్టిట్యుయెన్సీస్ లో కూడా 175 ఇండస్ట్రీస్ ఉండాలని మొన్ననే సీఎం గారు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా నేను ఇంకొక ఆలోచన ఆయన చేయమంటున్నది ఏంటంటే అసలు ఆ 175 కాన్స్టిట్యుయెన్సీస్ లో ఈచ్ కాన్స్టిట్యుయెన్సీలో ఏ వనరులు ఉన్నాయన్నవి కూలంకషంగా ఆల్రెడీ పరిశీలించారు. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా ఆల్రెడీ CMOకి వచ్చి ఉన్నాయి. ఈ రోజు నేను అడుగుతున్నది ఏంటంటే అక్కడ నీడ్స్ ఏంటి? ఇప్పుడు మాకు చాలా ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఫార్మా ఇండస్ట్రీస్ కి అలాగే ఉన్న స్కూల్స్ కి కాలేజెస్ కి యూనిఫామ్స్ ప్రొడక్షన్, నేను చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. దాన్ని యూనిఫామ్స్ ప్రొడక్షన్ ఉన్నది కాబట్టి ఆ యూనిఫామ్స్ తయారు చేసే యూనిట్ కూడా మాకు లోకల్లో ఉండేటట్టు. ఎందుకంటే మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ పల్లె ప్రాంతాల్లో ప్రజలు లోకల్ జాబ్స్ కావాలని అడుగుతారు. మీరు ఒక పెద్ద పార్క్ ని ఏదో ఒక దూరంగా ఒక జిల్లాలో పెట్టినంత మాత్రాన వాళ్ళు అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేయడానికి వలసలు వెళ్ళడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మాకు లోకల్ జాబ్స్ కావాలి, వలసలు తగ్గించాలని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి లోకల్ జాబ్స్ మీద మనం ఫోకస్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏంటి అక్కడ మనకి లోకల్ వనరులు ఉన్నాయి, మన నీడ్స్ ఏంటి అన్నది కూడా మనం చూస్తే రెండిటిని ఇంటిగ్రేట్ చేసే విధంగా మనం అక్కడ పార్కుల్ని మనం పెట్టగలిగితే ఈ SHG ఇంటిగ్రేషన్ తో ఇన్వెస్టర్స్ ని కరెక్ట్ గా తీసుకొస్తే ఖచ్చితంగా మన లాభాల బాటలోకి వెళ్తాం. రెవెన్యూ డెఫిసిట్ అనేది మనం అసలు మాట్లాడుకోకర్లేదు. ఫిస్కల్ డెఫిసిట్ వీటి గురించి మాట్లాడకుండా ఖచ్చితంగా మనకు సర్ప్లస్ లోకి వెళ్తామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.